హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా నేను షాపింగ్స్ ఎలా చేస్తాను. ఇప్పుడు జార్జెట్ శారీస్ ఉన్నాయి, ఇప్పుడు ఆఫర్ నడుస్తూ ఉంటుంది కదా, సంక్రాంతి అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్ నడుస్తున్నాయి. సో నాకు తెలిసి మనకి ఖమ్మంలో కొత్త జీవి మాల్ ఒకటి, ఇంకా చెన్నై షాపింగ్ మాల్ ఒకటి, సిఎంఆర్ ఒకటి, మెయిన్గా నేను ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఈ 3 షాపింగ్ మాల్స్లో ఒకసారి వెళ్ళి మనం ఈ 3 షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఎక్కడెక్కడైతే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అలా ఉన్నాయి, వాటిని మనకి శారీస్ లాగా యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందా, లేదంటే వాటిని మనం హాఫ్ శారీగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందా ఒకసారి చూసేసి ఏమైనా నచ్చినాయి అంటే తీసుకొని వచ్చేద్దాం. వెళ్దామా షాపింగ్కి? నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాబట్టి అవి వీడియోస్ తీసుకోవడానికి ఎల్లో చేయరు. మ్యాక్సిమం ట్రై చేస్తా, మీరు కూడా చూసేయండి నా వీడియోని. గాయస్, కొత్త జీవి మాల్ ఉంది కదా, అక్కడికి వచ్చా అనమాట. వెళ్ళాలి ఇంకా లోపలికి. మీరు కూడా ఆరు చెప్పండి. వీళ్ళిద్దరు త్రివేణి టాలెంట్ మా బాబు కుదిరే స్కూల్లో అనమాట. దొంగతనంగా పర్మిషన్ తీసుకొని వచ్చారు. Take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. కానీ అదే కలర్ కాంబినేషన్ కానీ అది ఎల్లో కదా, అందుకు తీసా. ప్లస్ ఇది కూడా ఉంది, ఇక్కడ పింక్ ఒకటి ఉంది. ఇవన్నీ 400 ఇప్పుడు. ఒకసారి ఇవ్వరా? 400 బాగుందిగా. నేనే పట్టుకోవాలా? I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth and call me out if you think I'm never slipping. Maybe I can turn it around. Oh yeah. Baby, if you want us, you know time is on our side. Things are gonna haunt us, we'll just have to put aside. Now right here, if you just need. నెక్స్ట్ నేను సిఎంఆర్కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా శారీస్ అయితే చాలా బాగుంటాయి. నేను దసరా టైంలో తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. సో ఇప్పుడు నేను చూపించే ఈ అక్క అయితే నాకు తెలిసిన అక్క అనమాట. తను ఏం చెప్పిందంటే, వీడియో తీయకూడదురా, ఎలో లేదు అని చెప్పిందనమాట. Come love, share my pillow, and rain, rain, go away. Been some time since you fixed me. I'll never forget your time. సిఎంఆర్లో శారీస్ అన్ని చూసిన తర్వాత నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ప్రైస్ కూడా అంతే ఉందన్నమాట. సో ఇంకా నేను ఏంటంటే జార్జెట్ శారీస్ కోసమని చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. ఇక్కడ ఈ శారీ చాలా బాగుంది కదా, ఎల్లో విత్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 800 పడిందంట. సో నాకు మెయిన్ ఆలోచన నాకు జార్జెట్ శారీస్ మీద ఉండడంతో నేను ఫస్ట్ ఈ శారీ కలర్ నచ్చిందని చూశాను, కానీ నేనైతే జార్జెట్స్ వైపే వెళ్ళాను అనమాట. సో నాకు నచ్చిన జార్జెస్లో మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్గా అక్కడ ఏంటంటే నాకు నచ్చిన కలర్ లేదు, నార్మల్గా రెగ్యులర్ కలర్స్లోనే ఉన్నాయి. సో ఇప్పుడున్న ట్రెండింగ్కి ఇవి ప్లెయిన్ శారీస్, అంటే ప్లెయిన్ విత్ లాస్ట్లో చిన్న కొంచెం పట్టు వచ్చింది. ఇవి హాఫ్ శారీస్ బాగుంటాయని చూసాను. పేస్టల్ కలర్స్ కోసం నేను బాగా వెతుకుతున్నాయి. ఇవన్నీ రెగ్యులర్ కలర్స్ కదా, సో అవన్నీ స్టాక్ వచ్చి అయిపోయాయంట. కానీ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. Been some time since you fixed me. I'll never forget your time. You cry. Come love, share my pillow, and rain, rain, go away. ఇంకా షాపింగ్ చేసి అలసిపోయాను. ఇంకా టైం కూడా
చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 1.5 అవర్ పట్టిందనమాట 3 షాపింగ్ మాల్స్ తిరిగేసరికి. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా జ్యూస్ పాయింట్కి అయితే వచ్చేసా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బాక్స్ వచ్చేసి 30 రూపీస్ అంట. ఇంకా అదంతా కాదులే అని చెప్పేసి నేనైతే నాకు ఇష్టమైన మస్క్ మిలన్ జ్యూస్ అయితే తీసుకున్నా. అందులో నో షుగర్ నో ఐస్ అని చెప్పా ముందే. వాళ్ళు కూడా మేము వెయ్యలేండి మేడం అని చెప్పారు. ఇష్టం అంట, చెప్తే వేస్తా అన్నారు, లేదంటే లేదు. నేనైతే నో షుగర్ నో ఐస్ అని చెప్పి ఇంకా ప్లెయిన్ జ్యూస్ అయితే తీసుకున్నా. I'll never forget your time cry. Come love, share. నేను చేసిన షాపింగ్స్ లో ఇగో ఈ శారీ తీసుకున్నా. నాకు ఈ కలర్ ఉన్నప్పటికీ కూడా నాకు ఇది హాఫ్ శారీ మోడల్ కుట్టిస్తే బాగుంటుందేమో అనిపించింది. 400 పడింది శారీ మొత్తం. నాకు భలే అనిపించింది. దీనికి కాంట్రాస్ట్ గా ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ ఓని వేస్తే చాలా బాగుంటుంది. శారీ అంతా ఇలా వచ్చిందనమాట వర్క్స్ తోటి. ఇది స్కర్ట్ లాగా మనం స్టిచ్ చేయించుకొని ఇది ఓని వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట. శారీ ఓవరాల్ గా ఇలా ఉంది, చాలా బాగుంది. 400 మళ్ళీ నాకు భలే నచ్చింది. శారీ మొత్తం ఒకసారి చూద్దాం. ఇదేమో బయట కొంగులాగా వచ్చింది కదా, సో దీనికి నేను ఇది తీసేసి హ్యాండ్స్కి ఇలా వేయించుకుంటాను అనమాట. సో నార్మల్గా ఇదంతా శారీ మొత్తం. దీనికి శారీకి ఏంటంటే అంటే అక్కడ మనకి ఇక్కడ కొంగుకి ఎల్లో కలర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఎల్లో కలర్ రాలేదన్నమాట, మొత్తం ప్లెయిన్గా వచ్చేసింది. ఇక చాలా బాగుంది, ఇలా ఉంది. అయితే ఇప్పుడు మనం ఇదైనా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, ఇదైనా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కదా. సో మనం ఇప్పుడు ఓనీ కుట్టించుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఈ 2 పీసెస్ కూడా తీసేసుకోవచ్చు. తీసేస్తే ఏంటంటే మనకి ఇదంతా మిగులుతుంది. ఇది మనం ఓనీకి ఇది హ్యాండ్స్కి ఇది బాడీకి పెట్టించి బ్లౌజ్కి ఇది హ్యాండ్స్కి పెట్టిస్తా. ఎందుకంటే కొంచెం పట్టులాగా ఉంది కదా, ఇది ఎలాగో వేస్ట్ అయిపోయట్లేదు అదే అనమాట. ఎందుకంటే మనం హాఫ్ సారీకి వెళ్తున్నాం కాబట్టి ఇది అక్కడ వేయరు. సో ఇది హ్యాండ్స్కి పెట్టిస్తే ఇది బాడీకి అవుతుంది. ఇంకా నాకు ఎక్స్ట్రా ఇంకా ఈ పీస్ మిగులుతుంది. సో ఇది ఇంకా చూద్దాం. ఇక మళ్ళీ ఎప్పుడైనా కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు అప్పుడు దీన్ని కూడా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయడం ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ శారీ ఓవరాల్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ కలర్ అంటే ఆపోజిట్ కలర్ కదా, ఇది ఏమంటారు మస్టర్డ్ ఎల్లో అంటారు కదా. సో ఆ ఎల్లో కలర్ ఓనీ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఓనీ స్కర్ట్ లాగా స్టిచ్చింగ్ చేపిస్తే శారీ లాగా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మొత్తం ఇంత పూలతో వచ్చింది కాబట్టి చూడడానికి నాకు ఎందుకో మరి ఓవర్ కనిపిస్తుంది అనిపించింది. హాఫ్ శారీకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు నాకు ప్రైస్ చూస్తేనే భలే అనిపించింది. 400కి మంచి శారీ వచ్చింది అనిపించింది. క్లాత్ ఎలా ఉందంటే సిల్క్ విత్ బెనారసీ సిల్క్ అంటారు కదా, సో అలా అనమాట. పట్టులో ఉండి సిల్క్ మోడల్ బాగుంది, క్లాత్ బాగుంది, శారీ కూడా బాగుంది. మీకు ఎలా నచ్చింది అనేది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఈ రోజు నా షాపింగ్ ఇంతే, సక్కలకి షాపింగ్ అయిపోయింది అనమాట. సో దీన్ని హాఫ్ సారీ కుట్టించేసి సంక్రాంతికి వేస్తాను. దీని అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా నేను సంక్రాంతి రోజు మీకు చూపిస్తాను. ఇది అసలు బాగుంది కదా.